చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలను మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలోచించేద్దాం. మహోన్నతుడా, గొప్ప తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దేవా, ఈ సాయంకాల సమయంలో మీ ప్రేమైన మాటలను ఈ ప్రాంతానికి వినిపింప చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలనైనా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాంతరంగాల నుంచి మీ మాటలు వారి హృదయంలో పదిలపరచుకోవడానికి సహాయం దయచేయండి. ఇది ఒకరికి మాత్రమే సంబంధించిందని ఆలోచించకుండా ప్రతి మనిషికి మీ మాటలు అవసరమైన గ్రహింపును, మంచి మనస్సును ఆలకిస్తున్న వారికి కూడా దయచేయమని క్రీస్తు పేర మేము వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమైన దేవుని వారలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము ఆలోచన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి ఆయుష్ని, దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలాన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకుండా, మనం పాడు చేసుకోకుండా, దేవుడు ఆయన విలువైన మాటలు వినడానికి దేవుడు మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ఈ సమయాన్ని చూడలేక, ఈ మాటలు వినక, ఈ మాటలు వినిపిస్తున్నప్పుడు అర్థం చేసుకోనకుండా ఇది ఒక జాతికి మాత్రమే, ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించింది అని ఎందరో తమ సొంత ఆలోచనల చేత తమ కుటుంబాలలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తున్నాం. ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో, అక్కా చెల్లెల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఎన్నో అకారణాలను బట్టి ఒకరినొకరు ప్రేమించుకొనక కుటుంబంలో ఎన్నో విభేదాలు వస్తున్నాయి. కుటుంబాలలో ఎన్నో తారతమ్యాలు వస్తూ ఉన్నాయి. ఒకరంటే ఒకరు పడక, ఒకే ఇంట్లో ఉంటూ ఒకరిని ఒకరు క్షమించుకొనక, ఒకరినొకరు ప్రేమించే స్థితి ఎవరు కలిగి ఉండకుండా విడిపోతున్న కుటుంబ సభ్యుల్ని మనం ఎంతో మందిని చూస్తున్నాం కదా. ఈరోజు కుటుంబ వ్యవస్థలో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, కుటుంబ వ్యవస్థలో ఇవెందుకు ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరంటే ఒకరు ప్రేమించుకొనకుండా దూరం అయిపోతున్న సందర్భాలు ఎందుకు కుటుంబ వ్యవస్థలో ఏర్పడుతున్నాయి అంటే, మంచి మాటలు సమాజానికి వినిపిస్తూ ఉన్నప్పుడు గ్రహించకపోవడం చేతనే కుటుంబాలలో ఇలాంటి విభేదాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ప్రియులారా, మనం ఎప్పుడైనా గమనించాలి, ఒక మనిషి మంచి మాటలు మనకు వినిపిస్తున్నాడు అంటే, శబ్దయంత్రం ద్వారా ఒక మాట మనకి వినిపిస్తుంది అంటే అది మన మంచికే, మన మేలుకే అని మనము అర్థం చేసుకొని మంచి మనసుతో ఆలకిస్తే మనకి ఎంతో మేలైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, అందులో భాగంగా ఎందుకని ఈరోజు ప్రతి కుటుంబంలో తారతమ్యాలు వస్తున్నాయి, ప్రతి కుటుంబాలలో ఒకరంటే ఒకరికి పడకుండా ఎందుకు విడిపోతున్న సందర్భాలు ఏర్పడుతున్నాయో మహనీయుడైన యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక చక్కటి మాటని తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని 44వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసుప్రభువారు చెప్తున్నారు. ప్రియులారా, అంటే మన దేవునికి పిల్లలం అవ్వాలి అంటే, పరలోక రాజ్యంలో ఉన్న దేవునికి మనం కుమారులం అవ్వాలి అంటే మనం ఎవరిని ప్రేమించాలంట? శత్రువుని మనం ప్రేమించాలంట. మంచివారిని మనం ప్రేమించడం సమాజంలో ప్రతి చోట మనం చూస్తాం. ప్రియులారా, మనకి సహాయం చేసిన వారిని మనం ప్రేమిస్తాం, మనకి డబ్బు సహాయం చేసిన వారిని మనం ప్రేమిస్తాం, మనకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, మేలు చేసినప్పుడు మనం వారికి ప్రేమను చూపిస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది అంటే, శత్రువుని ప్రేమించండి అని చెప్తుంది. ఈరోజు ఒకరంటే ఒకరి ఇంట్లోనే పడకుండా, ఒకరికంటే ఒకరికి ప్రేమ లేకుండా ఈరోజు కుటుంబాలలో విచ్ఛిన్నం అవుతున్నాయి. కుటుంబాలలో ఎన్నో అకారణాలను బట్టి కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, ఇంట్లో వారిని ప్రేమించే స్థితి ఈరోజు కోల్పోవడం. అది ఎంతో బాధాకరమైన విషయం ప్రియులారా.
శత్రువుని క్షమించడం, శత్రువుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? మనము మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడం అంటే యేసుప్రభువు వారు ఈ మాటను ఎలా మనకు తెలియచేయాలనుకుంటున్నాడు? చాలామంది క్షమించడం, ప్రేమించడం అంటే ఏమనుకుంటారంటే, ఏదో వారు మాకు సహాయం చేశారు, మేము తిరిగి వారికి సహాయం చేశాం, అదే ప్రేమ అని అనుకుంటారు. లేదా నేను తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి నన్ను క్షమించాడు, మరలా ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు నేను కూడా క్షమించాలి అనే విషయంలో చాలామంది శారీరకంగా ఆలోచిస్తూ క్షమించడం అనే పదాన్ని నోటి మాట దాకా తీసుకొని వచ్చి హృదయంలో దాన్ని దాచిపెట్టుకొని ఎన్నో కక్షలు, కార్పణ్యాలు పెట్టుకుంటూ ఉన్నారు. నోటి మాటతో అయితే క్షమిస్తాడు, కానీ హృదయంలో మాత్రం ఆ కక్ష అలాగే దాగి ఉంటుంది. అందుకనే ఎక్కడో దగ్గర దొరికినప్పుడు మాట్లాడడానికైనా, తిట్టడానికైనా, కొట్టడానికైనా మనిషి ఎందుకు సిద్ధపడుతున్నాడు? క్షమించిన మనిషికి మరలా ఎందుకు కోపం వస్తుంది అంటే, ఈ నోటి మాటతో క్షమించాడు, కానీ హృదయంలో మాత్రం ఆ మాటలు, అతడన్న మాటలు ఇంకా దాగే ఉన్నాయి. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, అందుకని దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తిని క్షమించడం, శత్రువుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే, నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటావో ఎదుటి వారిని అలాగ ప్రేమించడమే శత్రువుని ప్రేమించడం అని అర్థం. నీ శరీరము పాడైపోయినప్పుడు నీ శరీరాన్ని ఎలాగైతే నువ్వు బాగు చేసుకోవాలని ఆలోచన చేస్తావో, ఎదుటి వ్యక్తికి కూడా అలాంటి ఆపద వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తికి అలాంటి అనారోగ్యం వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం అయితే చేస్తావో, ఎదుటి వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు నీవు వారిని కాపాడడంలో కూడా దేవుణ్ణి ప్రేమించడం అనే విషయాన్ని తెలియచేస్తుంది పిల్లలు. అందులో భాగంగా క్షమించడం, శత్రువుని ప్రేమించడం అనే మాటకి 2 సందర్భాలు నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది జన సమూహముల మధ్యలో ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రచురం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఒక మాట అంటేనే మనం తీసుకోవడానికి మన మనసుకి హృదయం తట్టుకోలేదు, అంతే కదా? ఎవరైనా సడన్గా వచ్చి మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనం తీసుకోగలుగుతామా? లేదు. వెంటనే మనం రియాక్ట్ అవుతాము. వాడు ఒక మాట అంటే మనం 2 బూతులు మాట్లాడతాం. వాడు ఒక దెబ్బ కొడితే మనం 10 దెబ్బలు కొడతాం. అంటే ఒకరికి మధ్యలో ప్రేమ లేకపోవడం వల్ల, ఒకరినంటే ఒకరు ప్రేమించుకోవడం లేకపోవడం వల్ల ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నారు. ఇంట్లో ఉన్నవారిని, శత్రువుల దాకా అవసరం లేదు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను ఎవరు కూడా క్షమించుకోలేకపోతున్నారు పిల్లలు. కానీ ఎవరో తెలియని వ్యక్తులు, ఎవరో తెలియకుండా అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి ఆ వ్యక్తిని హింసించినప్పుడు ఆ వ్యక్తి ఒక చక్కటి మాటను తెలియచేస్తాడు. అపోస్తల కార్యగ్రంథము 7వ అధ్యాయము 60వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. అపోస్తల కార్యగ్రంథము 7వ అధ్యాయము 60వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము, గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఈ వ్యక్తి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా, స్టెఫెన్ గారు ఈ విధంగానే అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా అక్కడున్న జన సమూహం అంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటి అంటే, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు అని మాట్లాడతాడండి. రాళ్లతో కొట్టబడిన వ్యక్తి తాను చనిపోతున్న సమయంలో అంటున్న మాట ఏంటి అంటే, వీరిని క్షమించు అని చెప్తున్నాడు. అంటే లోకంలో ఉన్న సామెత ఏంటి అంటే, నాకు తెలుగు భాషలో నచ్చని పదం క్షమించడం. లోకం చెప్తుంది క్షమించడం అంటే నాకు ఇష్టం లేదు అని, కానీ బైబిల్ చెప్తుంది క్షమించడం అంటే నాకు ఇష్టం అని. ఎవరైతే యేసు ప్రభువాన్ని ఫాలో అవుతారో, ఎవరైతే యేసు ప్రభువాన్ని మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతారో, ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎదుటి వారిని క్షమించే గుణం క్రైస్తవులలో ఉంటుంది ప్రియులారా. క్రైస్తవుల్ని మనము హేళన చేసినప్పుడు, క్రైస్తవుల్ని మనము దూషణగా బూతులు మాట్లాడినప్పుడు వారెందుకు కాముగా ఉంటారు అంటే, వారికి దేవుడు క్షమించడం నేర్పించాడు కాబట్టి, ప్రేమించడం నేర్పించాడు కాబట్టి, వారు ఎన్ని మాటలన్నా, ఎన్ని అవహేళనలుగా మాట్లాడినా వారు శుభవచనాలే పలికి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతారు. కారణం ఏంటి అంటే, కొట్టడం వారి చేతకాక కాదు, తిట్టడం వారికి చేతకాక కాదు,
దేవుణ్ణి ప్రేమించాలి. నన్ను నేను ఏ విధంగా ప్రేమించుకుంటున్నానో నా అక్కని, నా చెల్లిని, నా తమ్ముడిని, నా అన్నని కూడా అలాగే ప్రేమించమని నా బైబిల్ చెప్తుంది, నా దేవుడు చెప్తున్నాడు అని ఎదుటి వారిని ప్రేమించి కాముగా పక్కకి వెళ్ళిపోతున్నారండి. వారి చేతగానే తనం కాదు అది. దేవుడు వారికి ఏం చేయమని చెప్పాడు? శత్రువుని సైతం ప్రేమించమని చెప్పాడు. కాబట్టి ఎవరినైనా ప్రేమించడానికి, క్షమించడానికి ఒక క్రైస్తవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిలో నుంచి ఈ క్షమించడం అనే విషయం ప్రారంభమైంది నేను చివరిలో చెప్పి ముగిస్తాను. మనము శత్రువుని ప్రేమించడం, శత్రువుని క్షమించడం అంటే అర్థం ఏంటో అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక ద్వారా ఒక చక్కటి మాటను తెలియచేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమిమ్ము అని చెప్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం. నీ శత్రువు ఆకలిగా ఉండి నీ దగ్గరకు వచ్చి నాకు ఆకలి అవుతుంది అంటే అతనికి చక్కగా ఆహారం తయారు చేసి పెట్టని చెప్తున్నాడు దేవుడు. నీ శత్రువు దగ్గరికి వచ్చి నాకు దాహం వేస్తుంది అంటే నీటినివ్వు అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. కానీ ఈ లోకం ఏం చెప్తుంది అంటే ఈ శత్రుత్వాన్ని ఎవరు కుటుంబాలలో తయారు చేస్తారో తెలుసా ప్రియులరా? ఈ శత్రుత్వాన్ని పిల్లలకి ఎవరు నేర్పిస్తారో తెలుసా? కన్న తల్లి పిల్లలకి శత్రుత్వాన్ని నేర్పిస్తుంది. ఎలాగో తెలుసా? చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు, కొంచెం ముందుకు వెళ్ళిపోగానే ఒకరి మీద ఒకరు చేసుకొని చక్కగా నవ్వుకుంటూ పోతారు. కానీ అమ్మ ఏమంటుంది తెలుసా? బుద్ధి లేదా? వాడిని నన్ను మాటలంటే వాడితో ఎందుకు తిరుగుతున్నారా నువ్వు? బుద్ధి లేదే నీకు? నిన్ను కొడితే వాడితో ఆ అమ్మాయితో వెళ్తావా నువ్వు? ఇంకొకసారి అమ్మాయితో కనబడితే నేనేం చేస్తాను, నిన్ను కొడతానని అంటది. ఎవరు నేర్పిస్తున్నారు ఇది? తల్లే నేర్పిస్తుంది దగ్గరుండి. శత్రుత్వం అంటే ఏంటో తల్లే ఊరిపోస్తుంది పిల్లలకి. ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది. చిన్నపిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళే కలిసిపోతారు. అది చిన్నతనం నుంచి వారు కలిగి ఉంటారు. పెద్దవాళ్ళైన తర్వాత కూడా వాళ్ళు అప్పటికప్పుడు తిట్టుకుంటారు, తర్వాత సమయంలో వాళ్ళే కలిసిపోతారు. ఎప్పుడు తల్లిదండ్రులు ఎందుకు వాడితో తిరుగుతున్నావు, ఎందుకు నిన్ను అన్ని మాట్లాడినావు, ఆ పిల్లవాడితో వెళ్తున్నావు అనే మాటలు ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులు అయితే చెప్పరో ఆ కుటుంబంలో పిల్లలు అందరితో ప్రేమగా ఉంటారండి. కానీ పరిశుద్ధ గ్రంథం ఇలాంటి ఎన్నో మంచి విలువైన మాటలు సమాజానికి నేర్పించాలని చూస్తుంది. శత్రువుకి భోజనం పెట్టండి, శత్రువుకి దాహం అయితే నీళ్ళు ఇవ్వండి అని బైబిల్ చెప్పింది. ఇలాగ చేసిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒక వ్యక్తి ఉన్నాడండి. ప్రవక్త అయిన ఎలీషా గారు ఇజ్రాయేలు ప్రజల మీదకి సిరియనులు యుద్ధానికి వచ్చినప్పుడు వారిని చంపేయాలని శత్రుశేషం వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అతడు ఒక చక్కటి మాటని తెలియచేస్తాడండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. విస్తారమైన భోజన పదార్థములు వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయేల్ దేశమునకు రావుట మానిపోయిరి. ఎంత చక్కటి మాట అండి. చంపేయాలని వచ్చిన వాడికి ఎలీషా ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే వాడి కూర్చోబెట్టి భోజనం పెట్టానంటున్నాడు. ఆ విందు స్వీకరించిన తర్వాత, ఆ ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత ఆ యుద్ధం చేయడానికి వచ్చిన వారి యొక్క హృదయాలు కరిగిపోయాయండి. చంపడానికి ఎవరైనా మన ఇంటికి వస్తే మన భోజనం పెట్టగలుగుతామా? చంపడానికి మనల్ని ఎవరైనా మన ఇంటి మీదకి వస్తే గిన్నెడు నీళ్ళు మనం వాళ్ళకి ఇవ్వగలుగుతామా? కానీ పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది, నీ మీదికి వచ్చిన శత్రువైనా సరే వాడిని ప్రేమించు అని చెప్తుంది పిల్లలు. ఎందుకు భక్తులు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఒక శత్రువుని ప్రేమించే హృదయం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఎలీషా ప్రవక్త సిరియనులు యుద్ధం చేయడానికి వచ్చి ఇజ్రాయేల్ రాజ్యాన్ని లేకుండా చేయాలని వచ్చిన సిరియనులను ఎందుకు ప్రేమించాడు?
స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపినప్పుడు వారు తెలియక చేస్తున్నారయ్యా, వారిని క్షమించు అనే మంచి మాటలు ఎందుకు పలకగలిగాడు స్టెఫెన్ గారు అంటే, చివరిగా ఒక మహనీయుడైన యేసు ప్రభువారు తన జీవితంలో జరిగిన గొప్ప సందర్భాన్ని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. పిల్లల మాట చదువుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. పిల్లల రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకొని ముగించుకుందాం. అయితే మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన తీర్చబడి ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదురు. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మన దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో అలాగుననే మనుషులందరూ సంప్రాప్తమైన. చూడండి ప్రేమైన దేవుని వర్లరా, ఒక మనిషి చేసిన పాపమును బట్టి లోకంలోనికి మరణం ఎలా ప్రవేశించిందో, మహనీయుడైన యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మనము దేవుని రాజ్యంలో చేర్చబడతాం. పరలోక రాజ్యంలో మనము స్థానాన్ని పొందుకుంటాం. దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. మన ప్రారంభంలో మహనీయుడైన యేసు ప్రభువు ఒకటే చెప్పాడు, మీ శత్రువులు ప్రేమించండి, మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు మీరు ఎవరు పిల్లలని పిలువబడతారు? దేవుని పిల్లలని పిలువబడతారు. ఈ లోకంలో మనల్ని కొట్టిన వారిని మనం క్షమిస్తే ఎదుటి వాడికి మనం చులకనగా కనిపించవచ్చు, ఎదుటి వాడికి మనం చేతకాని వాడిగా కనిపించవచ్చు. కానీ మనం దేవుని దృష్టిలో ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. ఆ అతిశయం, ఆ గర్వం, ఆ మంచితనం ఎవరు నేర్పిస్తున్నారంటే మహనీయుడైన యేసు ప్రభువారు. మనం పాపం చేసి మనం ఆయనకి ఇంకా శత్రువులమై ఉండగానే మన కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి మరణాన్ని మనం కొని తెచ్చుకుంటే రక్షణని ఆయన మనకి ఉచితంగా తీసుకొని వచ్చాడు. ప్రియులారా, ఉచితంగా ఇచ్చిన దాన్ని పోగొట్టుకుంటే శిక్ష మనక ఆయనక, నష్టం మనక ఆయనక? మనకే. ఇలాంటి మంచి మాటలు, విలువైన మాటలు మనకి సమాజంలో వినిపిస్తూ ఉన్నప్పుడు శత్రువుని సైతం ప్రేమించండి, మిమ్మల్ని దూషిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడే మీరు దేవుని రాజ్యంలో స్థానాన్ని పొందుకుంటారనే మంచి మార్గాన్ని యేసు ప్రభువు ఏర్పాటు చేసినప్పుడు ఆ మార్గంలో నడవకపోతే నష్టపోయేది మనమే. తల్లిదండ్రులు చదువుకోండి నాన్న, మీరు చదువుకోకపోతే పెద్దవాళ్ళైన తర్వాత ఇలాగే ఎండన కష్టపడాల్సి వస్తుంది అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలు వినకపోతే నష్టపోయేది ఎవరు? పిల్లలే. దేవుడు చెప్పినప్పుడు కూడా వినకపోతే నష్టపోయేది ఎవరు? మనమే. చెప్పడం మన బాధ్యత. వారి మనస్సులో, వారి హృదయాల్లో ఎంతవరకు మంచి మనస్సాక్షితో ఆలోచిస్తారనేది దేవుడే వారికి వదిలేస్తాడు. ప్రియులారా, దేవుడు మన ముందు మంచి మార్గాన్ని పెట్టాడు. ఆ మంచి మార్గాన్ని వెతికే విషయంలో, ఆ మంచి మార్గాన్ని వెతికే క్రమంలో అనేక మంది దైవజనుల్ని ఆయన నిలబెట్టుకొని ఆయన ప్రతి మానవుడి నోట దేవుని మాటలు పలికిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, మీరు మర్చిపోతున్నారు నన్ను, నేను ప్రజల ద్వారా, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఒక శత్రువుని ప్రేమించడం వెనకాల మనకున్న గొప్ప లాభం ఏంటి? దేవుని రాజ్యంలో మనకి స్థానం దొరుకుతుంది. పిల్లరా, ఈరోజు ఎందుకు భర్త అంటే భార్యకు పడట్లేదు? ఎందుకు పిల్లలంటే తల్లిదండ్రులు సహించట్లేరు? ఎందుకంటే ఒక అన్నకి, చెల్లికి, తమ్ముడికి, అక్కకి ఎందుకు కుటుంబాలలోనే విభేదాలు వస్తున్నాయి? కుటుంబాలలోనే ఒకరికొకరికి ఎందుకు ఆస్తి గొడవలు వస్తున్నాయి అంటే వారి మధ్యలో ఏం కరువు అయిపోయింది?
ప్రేమ కరువైపోయింది. అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది అని బైబిల్ చెప్పిందండి. ఎవరైతే వారి ఆస్తిపాస్తుల కోసం ఒకరి మధ్యలో ఒకరు ఉన్న ఆ ప్రేమను పోగొట్టుకుంటారో, ఆ క్షమాపణ పోగొట్టుకుంటారో, ఆ కుటుంబాలలో విచ్ఛిన్నాలు ఏర్పడతాయి ప్రియులారా. ఎంతో పెద్ద కుటుంబం అండి మాది అని చెప్పుకుంటారు, కానీ ఈరోజు ఎక్కడో మారుమూల గ్రామంలో బ్రతుకుతూ ఉంటే మనం వెళ్ళి వారిని పలకరించినప్పుడు వారు చెప్పే మాట ఒకటే: మా నాన్న నన్ను బయటికి వెళ్ళగొట్టాడు, మా అమ్మ నన్ను బయటికి వెళ్ళగొట్టింది, మా అన్నయ్య నన్ను పట్టించుకోలేదు, మా నాన్న నన్ను పట్టించుకోలేదు అనే మాటలు చెప్పినప్పుడు ఎంతో బాధేస్తుందండి. ఎందుకంటే ఒకరికి ఒకరు ప్రేమించుకునే తత్వం, ఒకరినొకరు క్షమించుకునే తత్వం ప్రజల్లో కరువైపోయింది. కాబట్టి ఈరోజు మారుమూల ప్రాంతాల్లో అయినా సరే ఇది వచ్చేసింది. ఒకప్పుడు పల్లెటూరు ప్రాంతంలో బాబాయ్, పిన్ని అని ఎంతో వరుసలతో కూడిన బంధుత్వాన్ని కలిగి ఉండే ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి విభేదాలు వచ్చేసాయండి. కారణం ఏంటి అంటే చిన్ననాటి నుండి తల్లిదండ్రులే పిల్లలకి నూరిపోస్తున్నారు. కాబట్టి ప్రేమైన దేవుని వల్లారా, అలాంటి తత్వం, అలాంటి లక్షణం మనలో ఏమైనా ఉంటే దానిని చంపేసుకుందాం. దేవుడు చెప్పాడు శత్రువుని కూడా ప్రేమించమని. అలాంటి ప్రేమను దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన మన శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్షణనిచ్చాడు. ఆ రక్షణ భాగ్యాన్ని మనందరం పొందుకునేలాగున ప్రార్థన చేసుకొని మాటలు ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, శత్రువుని ప్రేమించడం వెనకాల పరలోక రాజ్యంలో స్థానం దాగి ఉందని ఈరోజు మాకు తెలియజేశారు నాయన. అవును తండ్రి, ఈ సమాజానికి మేము బలహీనులుగా కనిపించవచ్చు, ఈ లోకానికి మేము చేతకాని వారిగా కనిపించవచ్చు, కానీ మీ దృష్టికి మేము మీ పిల్లలమై ఉన్నాం తండ్రి. ఆ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అనుగ్రహింపబడిన ఆ భాగ్యాన్ని, ఆ రక్షణ భాగ్యంలో మేము కొనసాగుటకు మా అందరికీ మంచి మనసును దయచేయమని దేవా, ఈ శబ్దయంత్రం ద్వారా విన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ఈ మాటలను వ్యక్తిగతంగా ఆలోచించే మంచి మనస్సును వారికి దయచేయమని క్రీస్తు పేరని వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.